హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది మార్నింగ్ రొటీన్ అండి. మార్నింగ్ అయితే 5:30కి అయితే లేచానండి. లేచిన తర్వాత చపాతీ పిండి అయితే కలిపి పక్కన పెట్టుకున్నాను. ఆ వీడియో అయితే తీయలేదు అండి. చపాతీ పిండి కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత నైట్ నానబెట్టుకున్న బాదం పప్పు, జీడిపప్పు, చల్లా గాలి కావాలంటే చందా మామను తీసుకొస్తాడే, సన్నా జాజి కావాలంటే సంతా మొత్తం మోసుకొస్తాడే, అడిగింది అందిస్తాడే, అంతకు మించింది తెచ్చిస్తాడే, కోరింది తీరుస్తాడే, వేరే కోరిక నాకింకా లేకుండా చేస్తాడే. అద్దం ముందు నిలబడి అబద్ధం చెప్పలేనే, నా అద్దం అంటే నువ్వే మరి ఈ నిజం. టిఫిన్ అయితే తీసుకొని వెళ్ళలేదు కాబట్టి ఇప్పుడు చిన్నమ్మాయి అయితే 7:30కి అయితే స్కూల్కి వెళ్ళిద్ది. తను వెళ్ళేటప్పుడు వాళ్ళ అక్కకు కూడా టిఫిన్ తీసుకొని వెళ్ళిద్ది. ఇంకా నేను లంచ్ బాక్స్ అయితే తర్వాత అయితే తీసుకొని వెళ్తానండి. కొంచెం పని అదంతా చేసుకొని ఫ్రీ అయిన తర్వాత ఇంకా లంచ్ బాక్స్ అయితే తీసుకొని వెళ్తాను. ఇంకా తనైతే సైకిల్ ఉన్నా కూడా వేసుకొని వెళ్దండి. సైకిల్ వద్దు మమ్మీ, నేను నడుచుకుంటానే వెళ్తానని చెప్పేసి నడుచుకుంటానే వెళ్ళిద్ది రోజు అయితే. సైకిల్ ఉన్నా కూడా వేసుకొని వెళ్దు, నడుచుకుంటానే అయితే పాపం రోజు అయితే నడుచుకుంటానే వెళ్ళిద్ది. మళ్ళీ 4కి అయితే మళ్ళీ స్నాక్స్ టైం అంట, మళ్ళీ ఇంటికి వచ్చిద్ది. నేను స్నాక్స్ తీసుకొని వస్తానమ్మా అంటే వద్దు మమ్మీ అని చెప్పి తనే నడుచుకుంటా వచ్చింది. మేము ఉండేదైతే 6th లైన్ అండి. 6th లైన్, స్కూల్ ఉండేది 10th లైన్. కొంచెం దగ్గరగానే ఉండి కాబట్టి వెళ్ళిపోయిద్ది. కానీ వెళ్ళిపోయిన తర్వాత నేను లంచ్ బాక్స్ అయితే పిల్లలకైతే ప్రిపేర్ చేసుకొని మధ్యాహ్నం అయితే ఇద్దరికి లంచ్ తీసుకొని వెళ్తాను. స్కూల్ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళకి లంచ్ ఇస్తాను. ఇదిగో మా సిస్టర్ వాళ్ళ పాప అయితే నిన్న అయితే వచ్చింది. వాళ్ళ నాన్నగారు వదిలిపెట్టారు కారులో. నిన్న సండే కాబట్టి నిన్న వచ్చింది. నువ్వు వెళ్ళి వస్తుంది తర్వాత ఇంటి దగ్గర ఉండదు కాబట్టి ఒక్కటే ఎత్తుకొని వెళ్ళాను. ఇచ్చేసి వెళ్ళిపోదామమ్మా సాత్వికకి అంటే వద్దు అమ్మా ఉందాము అండి అని ఏడుస్తుంది. అక్కడ ఎత్తుకున్న తర్వాత మా పిల్లలైతే చూడండి, అంశు వచ్చింది అని ఎలా ఎత్తుకొని ముద్దులాడుతున్నారు. అసలు లోనకి తీసుకెళ్ళు మమ్మీ, లోనకి తీసుకెళ్ళు అని అంటుంది. వాళ్ళేం మిస్ కొడతారంటే నేను ఉంటాను వెళ్తాను అని ఏడుస్తుంది. వాళ్ళకి లంచ్ బాక్స్ ఇచ్చేసిన తర్వాత రిటర్న్ అయితే మేము కోకోనట్ వాటర్ అయితే తీసుకొని ఇంటికైతే వచ్చేసాం. మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.